హలో అండి. అందరికీ హాయ్. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా బావుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకి చూసేయండి. ఇదైతే చూడండి క్లైమేట్ ఎంత బావుందో. చల్ల చల్లగా బావుంది. చాలా మబ్బులొచ్చేసాయి వర్షం పడతదేమో అనేసి. వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు మార్నింగ్ నుండే వీడియో చేయాలనిపించింది. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పొంగనాలైతే చేసేసుకుందాం అనేసి నైట్ అయితే పిండి రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను. మా ఇంట్లో తులసి చెట్టు ఒకటి పూజ కోసము, ఇంకా ఒకటి సెపరేట్ అయితే పెట్టేసుకున్నాను. మనము పూజ చేసే చెట్టుకైతే తులసి ఆకులు తీయకూడదు. అందుకనేసి ఒకటైతే సెపరేట్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే అందులో వేయడానికైతే ఆనియన్స్‌నైతే కట్ చేసుకుంటున్నాను. పొంగనాలు చేయక చాలా రోజులైంది. అందుకే ఈరోజు స్కూల్ లేదనేసి కొంచెం వేడి వేడిగా మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనిపించింది. అందుకే పొంగనాలైతే చేసేసుకుంటున్నాను. పొంగనాలు చల్లారిన తర్వాత కంటే మనకు వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి. చల్లారితే అస్సలు తినాలనిపించదు. అందుకే ఇట్లాంటివైతే స్కూల్ ఉన్నప్పుడు పెట్టుకుంటే కుదరదు. అందుకే స్కూల్ లేనప్పుడు చాలా ప్రశాంతంగా చేసేసుకోవచ్చు. అందుకనేసి ఇక్కడ పొంగనాలైతే చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్టు, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలనైతే వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకోవాలి. పొంగనాలైతే కొంతమంది రావు అని అంటారు. అసలు నాకైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనము ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్‌నైతే మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఇది కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీకి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పల్లీలు వేయించినవే ఉన్నాయి. అందుకే చట్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇందులో పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, వెల్లుల్లి వేసేసుకున్నాను. ఇంకా పల్లీలు కొద్దిగా పుట్నాలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకి చూడట్లేదు. ప్లీజ్ లాస్ట్ వరకైతే చూడండి. మీరు చూడడం వల్ల నాకు కొంచెం వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. అందుకనేసి నేను ఇంత కష్టపడి చేసినందుకు మీరు నా వీడియోని చూసి లైక్ చేసి కొంచెం లాస్ట్ వరకు చూస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి అందరైతే లాస్ట్ వరకు చూసేయండి. చూడండి పొంగనాలు ఎంత మంచిగా ఈజీగా వచ్చేస్తున్నాయో. ఫస్ట్ వేసేటప్పుడు ఆయిల్‌ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మంచిగా వేడైన తర్వాత వేసేస్తే అప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తాయి. లేకపోతే మనం వేడి కాకముందు వేసేసిన ఆయిల్ స్ప్రెడ్ చేయకపోయినా మొత్తం స్టిక్ అయితూ ఉంటాయి. దానివల్లనే మనకి పొంగనాలు రాకుండా ఉంటుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత కాసేపయితే రెస్ట్ తీసేసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈరోజు కర్రీ ఏం చేయాలనిపిస్తలేదు. మామూలుగా ఫ్రై రైస్ లాంటిది చేసేసుకుందాం అనేసి ఎగ్ ఫ్రై రైస్ అయితే చేసేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై రైస్‌లోకి ఈరోజు బాస్మతి రైస్‌తో చేద్దామనేసి బాస్మతి రైస్‌నైతే 2 గ్లాసెస్ వరకు తీసేసుకున్నాను. ఇంకా 2 గ్లాసెస్ వరకి వాటర్ 2 గ్లాసెస్ బాస్మతి రైస్‌కి 3 గ్లాసెస్ వరకు వాటర్‌నైతే వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. కొంచెం స్టవ్ మీద చేస్తున్నా కాబట్టి ఒక పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా. వీటినైతే హాఫ్ ఎన్ అవర్ కంపల్సరీ నానబెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ కదా! కంపల్సరీ హాఫ్ ఎన్ అవర్ నానబెట్టేసుకుంటేనే రైస్ మంచిగా ఉడికిపోతుంది. మనం వెంటనే రైస్‌ని ఉడికించుకుంటే రైస్ గట్టిగా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఓన్లీ క్యారెటే ఉంది ఇంట్లో అయితే. క్యారెట్, పచ్చిమిర్చి అంతే. ఏం వెజిటబుల్స్ అయితే లేవు ఫ్రై రైస్‌లో వేయడానికి. సో, క్యారెట్ అయితే తీసేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇంకా వెన్నపూస చేయాలి. అందుకనేసి డైలీ పాల మీద అట్టు పక్కన పెడతాను కదా! దాన్నైతే ఈరోజు కొంచెం తోడేసేసుకొని పెట్టేసుకుందామనేసి తీసిన అట్టునైతే వేడి చేసేసుకొని కాస్త వేడైన తర్వాతనైతే ఇందులో కొద్దిగా పెరుగేసేసుకొని తోడు పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే అయితే వెన్నపూస చేసేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో కూడా వెన్నపూస చేసేసింది ఉంది. మొత్తం వేడి చేసేసుకోవాలి. అందుకనేసి దీన్ని కూడా బయట పెట్టేసి తోడేసేసుకుంటున్నాను. ఇంకా అవి చేసేసుకునే లోపైతే రైస్ అయితే ఉడికించుకొని పెట్టేసుకున్నాను.
బాస్మతి రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ప్లేట్‌లో వేసేసుకొని చల్లారబెట్టుకుంటే సెపరేట్‌గా ఉంటుంది. మెత్తగా ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది. ఎగ్ ఫ్రై రైస్‌నైతే మరీ క్లియర్‌గా చూపించట్లేదు. ఆల్రెడీ నేను చాలా సార్లు చేసేసాను. కానీ ఈరోజు కారం వేయకుండా ఓన్లీ మిరియాల పౌడర్‌తోనే వేసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ మనం కారం ప్లేస్‌లో మిరియాల పౌడర్ కొంచెం ఎక్కువగా వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవడమే. ఒక హాఫ్ టీ స్పూన్ వరకైతే వేసేసుకుంటున్నాను మిరియాల పొడి. మరీ ఎక్కువ ఘాటున్న తినలేము కాబట్టి, నా దగ్గరున్న వెజిటబుల్స్ వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఇంకా తగినంత సాల్ట్, ఇంట్లో మీ దగ్గర సాస్‌లు ఉంటే సాస్‌లు కూడా యాడ్ చేసేసుకోండి. నా దగ్గర ఉన్నాయి. నేనైతే యాడ్ చేసేసుకున్నాను. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బావుంటుంది. హాలిడే ఉన్నప్పుడు ఇట్లాంటివి వేడిగా తినాలనిపిస్తది. అందుకే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా స్కూల్ ఉన్న టైంలోనైతే బాక్స్ చేసేటప్పుడు హడావిడిగా ఏదో ఒక కర్రీ చేసేసి బాక్స్‌లో పెట్టేస్తాము. ఇంకా బాక్స్‌లోకైతే ఇట్లాంటివి పెడితే చల్లగా అయితే అంత తినాలనిపించదు. నాకైతే ఫ్రై రైస్ లాంటివైతే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బావుంటాయి అనిపిస్తుంది. అందుకే నేనైతే ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడే బాబు ఏదో ఒక స్పెషల్ అయితే చేసేసి పెడుతూ ఉంటాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఏదో ఒకటి తినాలనిపించింది. అందుకే ఇంట్లో ఆలూస్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఒక రెసిపీ అయితే కనిపించింది వీడియోస్ చూస్తూ ఉంటే. దాన్నయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇంకా మా బాబుకైతే చాలా ఇష్టంగా తిన్నాడు. దీన్నైతే ఎలా చేసేసుకుందామో చూసేద్దాము. ఆలూస్‌నైతే రెండిటిని మంచిగా ఉడికించుకొని పెట్టేసుకున్నాను. ఇంకాస్త ఉడికితే అయిపోయేది. కానీ నాకు ఒక ఆలు ఉడికిందో లేదో చూస్తే మంచిగా మెత్తగా వచ్చింది. కానీ ఇంకా 2, 3 అయితే ఉడకలేదు. ఆలూస్ మెత్తగా ఉడికించుకున్న తర్వాత బ్రెడ్స్ ఉంటాయి కదా! బ్రెడ్స్‌నైతే గ్రైండర్ పట్టేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ లాగా చేసేసుకొని, ఆ బ్రెడ్ పౌడర్‌ని ఇందులో వేసేసుకొని, ఇందులో పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియను, మిరియాల పౌడరు, చాట్ మసాలా వేసేసుకోవాలి. కొత్తిమీర లేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. అలా మొత్తం కొద్దిగా కారం కూడా వేసేసుకొని, సాల్ట్ వేసేసుకొని, మంచిగా మెత్తగా కలుపుకొని, ఇలా బాల్స్ లాగా చేసేసుకున్న తర్వాత ఇదైతే మైదా పిండి. అందులో మైదా వాటర్‌లో డిప్ చేసేసుకొని, బ్రెడ్ క్రమ్స్‌లో మనము ఇలా డిప్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి అవి లోపల సాఫ్ట్‌గా పైన క్రంచీగా ఉంటాయి. మంచి ఆయిల్ హీట్ అయిన తర్వాతనైతే వీటన్నిటిని వేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు తిప్పొస్తది. లేకపోతే మనకు అవి స్టిక్ అయిపోతాయి. తర్వాత స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా స్లోగా ఫ్రై చేసేసుకోండి. లోపల వరకు మంచిగా కుక్ అయిపోయి టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇంకా హెల్తీయే కదా! ఇందులో మనకు బ్రెడ్, ఆలు అంతకు మించి అయితే ఏమి ఎక్కువగా ఉండదు. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. పిల్లలకి ఆలుతో చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా! ఈవినింగ్ టైంలో చేసి పెట్టడానికైతే చాలా బావుంటుంది. దీనినైతే కెచప్‌తో టేస్ట్ చేస్తే చాలా బావుంది. ఇంకా వేడి వేడిగా తింటేనే చాలా బావుంటుంది. ఎవరికైనా నచ్చితే ఈ రెసిపీనైతే ట్రై చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.